ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అయినా ఎందుకు అంతలాగా తను టెంప్ట్ అవ్వాలి? కట్టుకున్న భర్త కదా, ఆ మాత్రం విలువివ్వద్దా? ఎలా పడితే అలా మాట్లాడేస్తుందా? తనలా మాట్లాడడంలో తప్పేం లేదు రుద్రాణి. అదేంటి భరత్, అలా అంటావేంటి? అలాగే మాట్లాడతాను. ఎందుకంటే పొద్దున చంద్రిక చేసిన దాంట్లో తప్పేం లేదు. నేను తనని హాస్పిటల్లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాను. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? తనదే, నాదే? పాపకి జ్వరం వచ్చిన విషయం చంద్రికకి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే తను నా గదిలో నాతో పాటు ఉంది. నా పక్కనున్న మనిషికి అవతల గదిలో పాప ఏం తింటుందో, ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఏదో తినకూడని వస్తువుని తినటం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది, దాని మీద జ్వరం వచ్చింది. అవన్నీ చంద్రికకి ఎలా తెలుస్తాయి చెప్పు? అంత దూరం ఆలోచించకుండా నేనే ఆవేశపడి డాక్టర్ అలా చెప్పగానే చంద్రిక మీద కోప్పడిపోయాను. తనని నిర్లక్ష్యంగా అక్కడే వదిలేసి వచ్చాను. తప్పు నా దగ్గర పెట్టుకొని నేను చంద్రికని ఎలా అంటాను? సరే భరత్, అక్కడ నువ్వు తన్ని కోపడ్డం తప్పే, తనని అక్కడ వదిలేసి రావడం తప్పే. కానీ ఇంటికొచ్చిన తర్వాత నీతో ఎందుకు గొడవ పడింది? ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తవ్వి నీ మీద అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నిన్ను రెచ్చగొట్టి నీ చేత చెంపదెబ్బ తినాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది? ఇదంతా ఎవరి తప్పు? తన తప్పు కాదా? తన తప్పు కాదు. ఎందుకంటే తన పరిస్థితిలో ఏ ఆడపిల్లున్నా కానీ అలాగే ప్రవర్తిస్తుంది. నేను చేసిందేమన్నా మామూలు విషయమా? అసలు దీని అంతటికీ కారణం నువ్వు కాదు, నువ్వు చేసిన మాయ వల్లే కదా ఆ రోజు నేను చంద్రికను అవమానించాను. చంద్రిక చెప్పింది అక్షరాల నిజం. తను లాయర్ కాబట్టి, తనకి పోరాడగల శక్తి ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళి DNA టెస్ట్ ద్వారా ఆ బిడ్డ నా బిడ్డ అని నిరూపించగలిగింది. అదే ఇంకొక ఆడదై ఉంటే ఏమై ఉండేది? చెయ్యని తప్పుకి పతిత అనే ముద్ర వేయించుకొని జీవితాంతం కుమిలిపోయేది కాదా? ఇప్పుడే కాదు, జీవితాంతం తను నన్ను ఎన్ని మాటలన్నా సరే నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను చేసింది తప్పని నా మనసుకు తెలుసు. ఎన్నిసార్లు తన చేత తిట్లు తిన్నా, అవసరమైతే చంద్రిక చేత చెంపదెబ్బ కొట్టించుకున్నా సరే నేను చేసిన తప్పు మాసిపోదు. ఏంటో భరత్, నువ్వు చంద్రిక మీద అతి ప్రేమ పెంచుకుంటున్నావు. ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి. లిమిట్ దాటిందంటే అది చాలా ప్రాబ్లం భరత్. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. అంటే ఏంటి? నన్ను ఇప్పుడు చంద్రికను వదిలేయమంటావా? చూడు, నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం చంద్రిక విషయంలో తప్పు పట్టను. అయినా ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అది కాదు భరత్, నువ్విలా బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. నేను బాధపడుతుంది అందుకు కాదు. చంద్రిక నన్ను ఎన్ని తిట్టినా నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను బాధపడుతుంది ఈ రోజుకి ఇంకా చంద్రిక మనసులో నుంచి ఆ బాధ పోలేదే అని ఫీల్ అవుతున్నాను. తనను హ్యాపీగా ఉంచడానికి నేనేం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఇంకెప్పుడు భార్యాభర్తల విషయాల్లో మధ్యలో దూరకు రుద్రాణి. ఇది మాకు సంబంధించిన ప్రాబ్లం, మేము సాల్వ్ చేసుకుంటాం. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ కాకు ప్లీజ్. నువ్వు వెళ్ళు ప్లీజ్ రుద్రాణి.
చంద్రిక, చంద్రిక, వెళ్ళి బెడ్ మీద పడుకో. ఏంటి అలా చూస్తున్నావు? పాప అక్కడ ఒంటరిగా పడుకోనుంది. వెళ్ళి పాప దగ్గర పడుకో. అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు చంద్రిక అంత సీరియస్గా మాట్లాడతావు? చెప్తున్నాను కదా. పాప ఒంటరిగా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుందేమో. వెళ్ళి పాప పక్కన పడుకో. ఎందుకు? ముందు నేను పడుకోగానే ఆ తర్వాత మెల్లగా వచ్చి మీరు నా పక్కన పడుకోడానికా? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? మీ గురించి కొత్తగా ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు ఏ ఉద్దేశంతో నన్ను పైన పడుకోమంటున్నారో నాకు బాగా తెలుసు. ఎంతసేపు మీ సుఖం, మీ సంతోషం, మీ ఆనందం తప్ప అవతల మనిషి పరిస్థితి గురించి అస్సలు ఆలోచించరు. చంద్రిక, ప్లీజ్ అంత అసహ్యంగా మాట్లాడొద్దు చెప్తున్నా. ఏ? నేను మాట్లాడింది అసహ్యంగా అనిపిస్తోంది, కానీ మీరు చేస్తుంది మాత్రం అసహ్యంగా అనిపించట్లేదా? సరే, నేను మంచం దగ్గరికి రాను. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వు వెళ్ళి పాప దగ్గర పడుకో. ఓహో, అంటే తమరు కింద పడుకోగానే రేపొద్దున మీ అమ్మగారు వచ్చి చూసారా, కట్టుకున్న మొగుడినే కింద పడుకోబెట్టింది అని, తను మాత్రం హాయిగా మంచం మీద పడుకుంది అని నా మీద గొడవ పడాలి, అంతేగా? నన్ను దెప్పి పడవాలి, అదేగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఏంటి చంద్రిక ఇది? కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తున్నావు. అసలు నువ్వు మాట్లాడేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అబ్బే, సంబంధం ఎందుకుంటుందండి? అక్కడికి నేనేదో గయ్యాళి గంప అని నేను మిమ్మల్ని రాచి రంపాలు పెడుతున్నాను. దాన్ని మీరు అందరికీ నిరూపించాలి అనుకుంటున్నారు, అంతేగా? అమ్మ తల్లి, నీకు 2 చేతులైతే దండం పెడతాను. కాస్త చిన్నగా మాట్లాడు. ఇప్పటికే ఇంట్లో అందరూ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనం ఇక్కడ అరిచి గోల చేశామంటే ఉన్న పరువు కాస్త పోతుంది. కాస్త మాట విను, అరిచి గోల చేయకు. నీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా ఉండు, అర్థమైందా? అవును మరి, ఇన్ని రోజులు నా ఇష్టాల్ని చాలా బాగా గౌరవించారు కదా. మీ చేత తాళి కట్టించుకున్న పాపానికి నేను ఎంత బాధలు అనుభవించానో, ఎన్ని నరకాలు చూశానో, ఈ రోజు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? నేను కష్టాలు పెట్టానా? ఏదో కోపంలో ఒక్క మాట అన్నంత మాత్రాన ఇంత పెద్ద ఇష్యూ చేయాలా? సరే, ఆ రోజు జరిగింది తప్పే. నిన్ను హాస్పిటల్ దగ్గర అలా వదిలేసి వచ్చినందుకు నన్ను ఏం చేయమంటావో చెప్పు. క్షమాపణలు చెప్పాలా, లేదా నీ కాళ్ళ మీద పడాలా? ఆహా, అంటే ఇప్పుడు నేను మొగుడి చేత కాళ్ళు పట్టించుకునే దానిలాగా నా గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నారా? నీకేమైంది భగవంతుడా? అసలు నీకు ఏం కావాలి చంద్రిక? నాకేం అవసరం లేదు. ఇదిగో, తను మీ పాప, మీ ఇల్లు, మీ ఇష్టం. చక్కగా ఇక్కడే కూర్చొని పాపం దగ్గరుండి నిద్ర పుచ్చండి. నా దారి నేను పోతాను. చంద్రిక ఆగు. వదలండి, దయచేసి మీరు నా జోలికి రాకండి. అరే, పాప ఏడుస్తుంది. ఓకే 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 ఓకే, ఇదిగో పాపని సముదాయించు. అవసరం లేదు, మీరే సముదాయించుకోండి. మీ పాపేగా, మీరే చూసుకోండి. చంద్రిక ఆగు. చంద్రిక, లేదమ్మా, ఏడవకు. అసలు నేను ఏమన్నానని ఇంతలా గొడవ పడుతుంది? ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకో, పడుకో. బజ్జో. బజ్జో. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడకలే. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి లేదు. ఐఎమ్ సారీ అండి, సారీ. పొరపాట్లు కొన్ని
అక్కడికి నేనేదో గయ్యాళి గంప అని నేను మిమ్మల్ని రాచి రంపాలు పెడుతున్నాను. ఆహా, అంటే ఇప్పుడు నేను మొగుడి చేత కాళ్ళు పట్టించుకునే దానిలాగా నా గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నారా? భరత్, అమ్మా, కాఫీ తీసుకో. నువ్వెందుకు తెచ్చావమ్మా? ఎరా, నేనిస్తే తీసుకోకూడదా? చచా, అదేం లేదమ్మా. ఏమైందిరా? ఎందుకు మొహం అంతా ఏదో డల్గా కనిపిస్తోంది? ఏం జరిగింది? అలాంటిదేం లేదమ్మా. అబద్ధాలు చెప్పకరా. నా ముందు నువ్వు అబద్ధాలు ఆడినా ఇట్టే తెలిసిపోతుంది. నేను నీ కన్న తల్లినిరా. నా కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి? చెప్పు భరత్, ఏం జరిగింది? ఏం లేదమ్మా. రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే టైర్డ్గా ఉన్నాను. ఏ రాత్రి చంద్రికి గొడవ చేసిందా? నేను కూడా ఇదే ఇంట్లో ఉంటున్నానురా. మీ గదిలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు బయటికి వినపడవు అనుకుంటే ఎలా? రాత్రి మీ ఇద్దరి మధ్య అరుపులు, కేకలు మొత్తం అన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఏం లేదమ్మా, తనేదో వదిలేసి వచ్చినందుకు ఫీల్ అయింది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక నా మీద ప్రదర్శించింది, అంతే. అయినా నా కోపం వస్తే తనని, తన కోపం వస్తే నన్ను అరవడం కామనే కదా. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగకుండా ఎలా ఉంటాయమ్మా? అది భార్యాభర్తల మధ్య ఉండాల్సింది చిన్న చిన్న గొడవలే కాని మనసుల్ని పాతపెట్టి మనుషులు విడిపోయేంత పెద్ద గొడవలు మాత్రం కాకూడదురా. నువ్వనుకున్నట్టు చంద్రిక ఇదివరకటి మనిషి కాదు. తనలో చాలా మార్పు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వంటే తనకి ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అంటావు? చంద్రికకి నేనిష్టం లేకపోవడం ఏంటి? అవును, తనకి నిజంగా నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, లేదా తనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందా చెప్పు? ముందు నేనే ప్రేమించాను, కాదనట్లేదు. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఇష్టపడిందమ్మా, నన్ను ప్రేమించింది. ఎప్పుడైతే నువ్వు తన కడుపున పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు అన్నావో అప్పుడే నీ మీదున్న ప్రేమ తనకి చచ్చిపోయిందిరా. కారణం ఏదైనా సరే నీ మీద తనకి ప్రేమ లేదు అనేది మాత్రం నిజం. ఎందుకంటే తన శీలాన్ని అనుమానించిన భర్తని ఏ భార్య క్షమించదు. ఇది మాత్రం నిజం. నిజంగా అదే గనక కారణం అయితే నేను చేసింది తప్పే కదమ్మా. తన ప్రేమని సాధించుకోవడం కోసం నేను ఓపిక పట్టాలి, తప్పదు. అవసరమైతే నా తప్పుని క్షమించమని తన కాళ్ల మీద పడతాను. ఆ మాట అనడానికి నీకు సిగ్గులేదు? నువ్వు మగాడివి కాదు. భర్త వెళ్ళి భార్య కాళ్ళు పట్టుకోవడమా? తప్పు చేశానన్న మనసుకు తెలిసినప్పుడు కాళ్ళు పట్టుకుంటే తప్పేంటమ్మా? ఇదిగో, ఇలా మాట్లాడటం వల్లే నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు అవుతుంది. అయినా అసలు నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కూడా అందులో ఉపయోగం ఏముందిరా? అమ్మా, పదే పదే నా మీద చంద్రికకి ప్రేమ లేదు అనొద్దమ్మా, ప్లీజ్. అంటే ఉందని నువ్వు నమ్ముతున్నావా? నిజంగా నీ మీద ప్రేమ ఉంటే నీ బదులు శివరాంని పెళ్లి చేసుకుంటే బావుండేది అన్నమాట తన నోటి నుంచి ఎందుకొస్తుంది? నువ్వే కాదురా, ఏ మగాడైనా ఆ మాటని భరించలేడు. అసలు ఏ భార్య అయినా మెళ్ళో తాళిపడిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడదు. తన మనసులో నీ మీద ఎంత ద్వేషభావం లేకపోతే పెళ్ళై ఒక బిడ్డ కన్న తల్లయ్యుండి
నీ బదులు శివరాంని పెళ్లి చేసుకుంటే బావుండేది అని ఎందుకంటుందిరా? ఆ ఒక్క మాట చాలదు మీ ఇద్దరి మధ్య అన్యోన్యత లేదు అని చెప్పడానికి. అమ్మా, తనని పూర్తిగా తప్పు పట్టలేమమ్మా. నిజంగా నేను చేసింది కూడా చాలా తప్పులున్నాయి. నా వల్ల తను చాలా సఫర్ అయింది. ఈరోజు మీ బదులు శివరాంని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చంద్రిక అన్నదని నేను ఫీల్ అయ్యుంటే నేనన్న మాటలకి నేను చేసిన తప్పులకి మరి తనంత ఫీల్ అవ్వాలమ్మా. కడుపుతో ఉన్న చంద్రికని పట్టుకొని నీ కడుపులో ఉన్న బిడ్డకి శివరామే కదా కారణం అని చెప్పి మొహానే అడిగాను. కావాలంటే శివరాంతో టెస్ట్ చేయించుకో అని చెప్పి కోర్టు దాకా వెళ్ళాను. ప్రతి క్షణం తననిలా మాటలతో హింసిస్తూనే ఉన్నాను. మరి తనంత బాధపడాలమ్మా? అది కాదురా, నువ్విలా ప్రతి దానికి నీ భార్యను వెనకేసుకొస్తే దాని ముందు నువ్వు అలుసైపోతావురా. అసలు నీలాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం. ఇంత జరిగినా కానీ తనింకా ఆ శివరాం గురించి ఆలోచిస్తుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. భరత్, ఒక్క మాట మాత్రం నిజం. ఇటు చంద్రిక మనసులో నువ్వు లేవు, ఇది మాత్రం వాస్తవం. లేదులేమ్మా, ఇప్పుడు తనున్న మెంటల్ కండిషన్కి ఇప్పుడు తను ఏం మాట్లాడినా నీకు అలానే అనిపిస్తుంది. బట్ చంద్రికకి నేనంటే చాలా ఇష్టం. అది నేను నమ్ముతున్నానమ్మా. చూడు భరత్, సమస్య అనేది మొదలు కాకుండానే ఉండాలి. ఒక్కసారి సమస్య మొదలైంది అంటే అది అలా పెరుగుతూనే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య వచ్చిన సమస్య దానంతటది సర్దుకుపోయేది కాదు. ఎక్కడో ఒక చోట నువ్వే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఆ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే దానికి ఒకే ఒక మార్గం, సమస్యని దూరం చేసుకోవటం. అంటే చంద్రికకి దూరం అయిపోవటం. అర్థం చేసుకో. సన్నగిల్లాకుంది వింత దూరం, దిక్కు దోసగుండా ఇంకెంత దూరం. ఆంటీ, మీరు నిజంగా చాలా గ్రేట్ ఆంటీ. దేని గురించమ్మా? అదే ఆంటీ, ఇప్పుడు మీ అబ్బాయికి ఒక దివ్య సందేశం ఒకటిచ్చారు కదా, అది భగవద్గీత కంటే గొప్పది. బాగా కనువిప్పు కలిగేలా చేశారు కదా ఆంటీ. ఏంటమ్మా, నాతో వెటకారాలు ఆడుతున్నావా? వెటకారాలు కాదంటీ, ఉన్న విషయమే చెప్తున్నాను. మీరే అన్నారు కదా, సమస్య పెద్దదవుతుంది అంటే ఆ సమస్యని దూరం చేసుకోవాలి అని. సమస్య సృష్టిస్తున్న మనుషులకి దూరం అవ్వాలని, ఆ మనుషుల్ని ఇంటి నుంచి తరిమేయాలని చాలా గొప్పగా చెప్పారు కదా ఆంటీ. అంటే దాని అర్థం చంద్రికని ఇంట్లో నుంచి పంపించేయమని కదా? దానర్థం నీకు తెలిసిన తర్వాత మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావమ్మా? మీరిలా అనటానికి అసలు మనసులా వచ్చిందాంటీ? చూస్తూ చూస్తూ చంద్రికకి మీరు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తున్నారు? నేను చేస్తుంది అన్యాయం కాదు, న్యాయం. ఏంటంటే న్యాయం? భార్య భర్తల్ని విడదీయటం న్యాయమా? ప్రేమించుకున్న ఒక జంటని బలవంతంగా విడదీసి ఎవరు బతుకోవాలని బతుకమని చెప్పటం న్యాయమా? అన్యం పుణ్యం ఎరగని ఒక పసిబిడ్డకి అమ్మా నాన్న లేకుండా చేయటం న్యాయమా? ఏది న్యాయం అనుకుంటున్నారు మీరు? కలిసుండి ప్రతి క్షణం కొట్టుకునే భార్యాభర్తల కంటే విడిపోయి ఎవరి మానాన వాళ్ళు బతికే వాళ్ళు చాలా అదృష్టవంతులు వైశాలి. మీరు చదువుకున్న లా కూడా అదే చెప్తుంది. ఇష్టం లేనప్పుడు ఒకరికొకరు విడిపోవడం మంచిది. ఎవరికిష్టం లేదా? చంద్రిక ఇక్కడ ఉండటం భరత్కిష్టం లేదా? లేకపోతే మీకిష్టం లేదా? చంద్రిక ఎప్పుడూ భరత్ గారిని ప్రేమిస్తూనే ఉంటుంది. ఇప్పుడే కాదు, జన్మ జన్మలకి తనే భర్త కావాలని కోరుకుంటూ ఉంది. అలాంటి మనిషిని, అంత ప్రేమించే మనిషిని నీ భార్య ప్రేమించట్లేదు అని మీ అబ్బాయితో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు కేవలం రుద్రానికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఎవరో చెప్పిన స్వామీజీ మాటల్ని నమ్మి ఒక మంచి జంటని విడదీయాలనుకుంటున్నారు.
ఇది ఎంత తప్పో మీకు అర్థం కావట్లేదా? మీరు జీవితంలో దెబ్బతిన్న ఆడ మనిషి అయ్యుండి మరొక ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తున్నారే. ఇంతకంటే ద్రోహం ఇంకేమైనా ఉంటుందా అండి? చూడమ్మా, నేను చేస్తుంది ద్రోహమో మంచో నీకిప్పుడు అర్థం కాదు. నీకే కాదు, నన్ను చూసే ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తుంది నిజం. చంద్రికా భరత్లు కలిసుండి మాత్రం సంతోషంగా ఉండలేరు. అంటే విడిపోతే సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారా? ఆ సంగతి నాకు తెలీదు. నేనేదో రుద్రానికి మంచి చేయాలనో లేకపోతే నేను మూఢనమ్మకాలకి భయపడి మాట్లాడుతూ ఉన్నాననో నువ్వు అనుకోవచ్చు. కానీ నిజాలు మాత్రం గుర్తించాలి. ఇప్పటికే మానసికంగా చంద్రిక భరత్కి దూరంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ విడిపోవాలని నాకు లేదు. కాకపోతే వాళ్ళ కలయిక వల్ల ఇంకొకరి ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు నేను చెప్తున్నది మనసు కష్టం అనిపించినా చెప్పక తప్పటం లేదు. వాళ్ళిద్దరూ విడిపోవటమే మంచిది. అసలు ఏంటి చంద్రిక నీ ప్రాబ్లం? వాడు ఏం చేశాడని వాడి మీద అంతలాగా విరుచుకు పడుతూ ఉన్నావు? మీ కొడుకు తరపున మీరు వకాల్తా పుచ్చుకుంటున్నారా? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు మీరు వద్దు, మీ కుటుంబం వద్దు, మీ అబ్బాయి వద్దు. మీ అందరినీ వదిలేసి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విడాకుల పేపర్స్ రెడీ చేశాను. వీటి మీద సంతకాలు పెట్టండి.